అద్భుతాలు చేసేవాడుగా చేసుకోవచ్చు, కానీ ఆ పని ఆయన చేయడు. ఎందుకు చేయడో తెలుసా? మందిర పని నీ ద్వారా జరగాలి, మందిరుల ఆహారం నీ ద్వారా రావాలి. ఆ మాట దగ్గర మనం బాగా ఆలకిస్తే దేవుడు ఎందుకు ఆ పని అప్పగించాడు? దేవుడు ఎందుకు అప్పగించాడో తెలుసా? నీ యథార్థతను గమనించడానికి, నీ నమ్మకత్వాన్ని గమనించడానికి. ఆయన అంటాడు, 100 ఎకరాలు పంట ఇస్తాను, వెండి బంగారాలు ఇస్తాను, కానీ నీవు కృతజ్ఞత కలిగి ఉంటావా? నమ్మకస్తుడిగా ఉంటావా? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ఆ పని నీకు అప్పగిస్తున్నా. ఈ మాట విన్నాక ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మన ఇంట్లో ఆహారం నిండుగా ఉంచాంగా, బంగారం కూడా సరిపడా కొనుక్కున్నాక, 3 అంతస్తు కట్టుకున్నాం కదా, కారు కనకం అన్నీ మూటగట్టాంగా. ఏమి ఇచ్చినా దేవుడు ఎందుకు ఇచ్చానో బాధపడు, అన్నీ ఇచ్చాడు నీకు. కానీ ఆయన అంటాడు, నేను ఇన్ని ఇచ్చాను కనుక నువ్వు ఈ పని చేయి. ఏ పని? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ఆ పని